మేడం నమస్తే అండి. ఏంటి ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో చాలా హల్చల్ అవుతా ఉంది. ఏదైతే తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారి వీడియో ఒక మహిళతో అసభ్య పరంగా చూస్తున్నారని చెప్పి, లేదా ఆవిడతో చాలా విచిత్రంగా చేష్టలు చేశారని చెప్పి వైసీపీ నాయకులు కానీ చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూడొచ్చు నిజంగా ఆయన అలా చేసే మనిషా? లేకంటే అలా జరిగిందనుకోవచ్చా? లేకేంటి? ఏవండి ఇది పెద్ద ఫేక్ అండి చెప్పాలంటే. అసలు బిఎన్ఆర్ నాయుడు పద్ధతిగా ఉంటారండి. చాలా హుందాగా ఉంటాడు. ఆయన చేశారంటే ఎవ్వరు కూడా నమ్మరు. ఆయన చేశారు అని ఆ వయసుకి అంటగట్టడం చాలా పెద్ద తప్పది. హ్మ్. అసలు వయసుకు ముందు వయసుని చూడాలండి ముందు. వీళ్ళకి వయసుతో సంబంధాలు లేవు ముందు మెయిను. ఎవరికి పడితే వాళ్ళకి అంటగట్టటాలు, జనాలకి వీళ్ళేసే ఏషాలే అందరూ ఏత్తన్నారనుకోవటం, ఈళ్ళు చేసే చేష్టలే అందరూ చేస్తన్నారనుకోవటం, వీళ్ళకి ఒక ఒక పెద్ద ఫోబియా అయిపోయింది ఈళ్ళకి హ్మ్. చెప్పాలంటే. ఆహ్, అసలు ఆయన బిఎన్ఆ బి ఆ నాయుడు గారు ఎందుకు చేస్తారండి? ఆయనకేం పనండి అలాంటి పనులు చేయటానికి? ఆయన ఒక చైర్మన్‌గా ఉండి అలాంటి అలాంటి పనులు ఎందుకు చేస్తారు? వీళ్ళకి బుద్ధి, జ్ఞానం ఉండద్దండి కొంచెమన్నా? అసలు ఇంత చెండాలపు మాటలు మాట్లాడుతున్నారండి. ఇంత చెండాలంగా మాట్లాడి రేపొద్దున సీఎం అవుతాడా? సీఎం కాదు అయ్యేది నువ్వు. మళ్ళీ తీసుకెళ్ళి తొంగలో తొక్కుతారు నిన్ను. ఏమీ లేదండి. పేటీఎం బ్యాచీలు తీసుకొచ్చారు బాగా. వాళ్ళకి 500 రూ. 1000 ఇచ్చినా వత్తారు. ఆ పేటీఎం బ్యాచీలు ఇప్పుడు నేనే ఉన్నాను సపోజు. ఇప్పుడు నా పార్ట్ ఇక్కడ వరకు ఉంటది. నా ఫేస్ మొహాన్ని మారుతారు. లేపోతే నా మొహం తీసుకొచ్చి ఇప్పుడు పెడతారు. ఆ! అది వాళ్ళని నమ్మటం అనేది మనది బుద్ధి తక్కువ. అది ఫేక్ అని పక్కాగా తెలిసిపోద్ది. వాళ్ళకి మన ఫేకో రియల్ మనుషులో తెలీదండి. వీళ్ళు అచ్చం పేటీఎం బ్యాచీలు మొత్తం కూడా దిగజారిపోయి ఉన్నారండి. మొత్తం దిగజారిపోయిన ఏషాలేత్తన్నారు. దిగజారిపోయిన పనులు చేస్తన్నారు. ఈ 500 రూ. 1000 పోయినియి. ఇప్పుడు 5000కొచ్చారు. డబ్బులు ఈడు సొమ్ము కాదు కదా! దోసుకున్నాడు కదా! బాగా. ఎంతైనా ఎర్రజిమ్ముతాడు ముందు. హ్మ్. జిమ్మి పేటీఎం బ్యాచీలని తీసుకొచ్చి మంచిగా వాళ్ళకి మీరు మనుషుల్ని మంచి వాళ్ళని కూడా పేటీఎంలు అనటం తప్పు. ముందు మెయిను. మంచిగా మేమిప్పుడున్నాం. మేము హార్ట్‌ఫుల్‌గానే మీడియా ముందు మాట్లాడుతున్నాం. మమ్మల్ని పేటీఎంలని మీరు ఎన్ని ముద్రలేసారో అలాంటి పేటీఎంలు మీ దగ్గర ఎంతమందున్నారో, వాళ్ళని ముందు మీరు బయటికి పంపించండి ముందు. హ్మ్. నిజంగా హార్ట్‌ఫుల్ కార్యకర్తలను తీసుకొచ్చుకోండి మీరు ముందు. మీ కార్యకర్తలు ఎంతమందున్నారో చూపించండి మాకు. మా కార్యకర్తలు మేము ఎంతమందున్నామో వస్తాం బయటికి. మీ కార్యకర్తలందరిని బయటికి రమ్మనండి. మా కార్యకర్తలు ఎంతమందో, మీ కార్యకర్తలు ఎంతమందో సత్తా ఏంటో చూసుకుందాం. అసలు ఈసారి గెలిచేది మామూలు వైసీపీ పార్టీ ఇంకా మామూలుగా ఉండదు. జగన్ బయటికెళ్తే జనం కూడా బీభత్సంగా వచ్చేస్తున్నారు. తండోపతండాలుగా వస్తున్నారు. జగన్ ప్రైజ్ మామూలుగా జనంలో పెరిగిపోయింది. మామూలుగా ఉండదంటున్నారు ఈసారి మరి. ఏండి జగన్మోహన్ రెడ్డిని చూత్తానికి వత్తున్నారండి. ఎందుకంటే ఓడిపోయాడు గట్ట వాడి మొహం ఎట్టుందో చూత్తానికి వత్తున్నారు. హ్మ్. అంతేగాని జగన్మోహన్ రెడ్డికి వాడి మీద క్రేజ్ ఉండి రావట్లేదు జనాలు. హ్మ్. వాడు ఓడిపోయి ఉన్నాడు. పాపం ఎప్పుడో కనపడుతున్నాడు గదా! అమావాస్యకి, పౌర్ణమికి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు ఓడిపోయాడు. వాడు ఎట్టున్నాడా? పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు. 30 ఏళ్ళు నేనే ఉంటాను అధికారంలోకి. అంతా దోసేసుకోవచ్చు. రాష్ట్రాన్ని, ఏపీని మొత్తం నాశనం చేసేయొచ్చు. నాకు నచ్చినట్టుగా బతకచ్చు అనుకున్నాడు. అది పాపం ఒక కలలాగా వాడిది పాపం రివర్స్ గేర్ కొట్టింది. దానివల్ల జనాలందరూ పేటీఎం బ్యాచీలు, జనాలు సగం మంది ఇప్పుడు మాలాంటోళ్ళు ఉన్నారనుకో, మేము దారిలో పోతా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఎట్టున్నాడు, ఎట్టున్నాడు ఓడిపోయాక అని మేము చూస్తాం ఎగిరెగిరి. మాలాంటోళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఈ హ్మ్. జనాలందరూ ఈ మీడియా మొత్తాన్ని తీత్తది. తీసి ఇదిగో జగన్మోహన్ రెడ్డిని చూత్తానికి ఎంతమందొచ్చారని చూపిస్తున్నారు. ఇదనమాట చేసేది షో. హ్మ్. హ్మ్. అంతేగాని ఇక్కడ నిజంగా హార్ట్‌ఫుల్‌గా వచ్చేవాళ్ళు వాడికి అసలు లేరండి. కార్యకర్తలే లేరు. హ్మ్. ఒక ఒక లేడీస్‌ని ఒక 20 మందిని తీసుకురమ్మనండి కార్యకర్తల్ని. హ్మ్. ఒక మంచి కార్యకర్తలను తీసుకురమ్మనండి. మీరేంటండి అలా అంటున్నారు? అసలు మహిళలే రేపు గెలిపించే మీరు మహిళలే గెలిపిస్తారంట కదా జగన్మోహన్ రెడ్డిని. మీరేంటి అలా అంటారేంటి అసల? జగన్మోహన్ రెడ్డి మహిళలే గెలిపిస్తారా? ఎంతమందిని పేటీఎం బ్యాచ్‌లు తెచ్చుకొచ్చావయ్యా క కే గెలవటానికి. నువ్వు అనుకున్నంత ఈజీగా రావు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ నువ్వడిగింది. ఇంకో ఛాన్స్ అడిగినట్టయితే ఏమన్నా ఆలోచించేవాళ్ళం. నువ్వడిగిందే ఒక్క ఛాన్సు. హ్మ్. ఆ ఒక్క ఛాన్స్ తోటి నిన్ను పంపించాం. మళ్ళీ నిన్ను తీసుకోవడానికి జనాలు ఎలా ఇష్టపడతారు? అసలు నువ్వేమన్నా మంచి పనులు చేశావా? నిన్ను ఇష్టపడటానికి? నువ్వు చేసిందంతా రక్తపాతం. హ్మ్. ముందు మెయిను. ఆ! నువ్వు చేసిందంతా అమరావతిని కొల్లగొట్టడం. ఇన్ని జరిగా కూడా జనాలు నీకు ఓటు ఎలా ఏస్తారని నువ్వనుకుంటున్నావు? హ్మ్. అసలు నువ్వు ఏ రకంగా ఆలోచిస్తున్నావు? నువ్వేమన్నా ముందు ఎళ్ళటమే ప్రజానిధికి ప్రజావేదిక. పడగొట్టావు. హ్మ్. ప్రజావేదిక పడగొట్టావు. అసలు నీ పడగొట్టడమే నీవు పడిపోయావు. ఆ రోజే అనుకున్నాం. నీ పతనం స్టార్ట్ అయిపోయింది అని. ఇంక నీకు ఏమంట నీకు ఓట్లేస్తారు? ఈరోజు నిన్ను గెలిపించుకున్నారు అనంటే వాళ్ళ కర్మ అనమాట.
అది. అంతేగాని నీ కర్మ గాదు. గెలిపించుకున్నోడి కర్మ.